నమస్కారం. వేదం 360 ఛానల్‌కి స్వాగతం. ప్రపంచాన్ని జయించిన వాడు ఓడిపోయేది ఎక్కడంటే తన అహంకారంలోనే. మహాబలి చక్రవర్తి అదే స్థితిలో ఉన్నాడు. ధర్మబద్ధుడై, ధనశీలుడై, నేనే సర్వాధిపతి అనే భావన అతని చుట్టూ అంగోచరంగా పెరిగింది. దేవతల లోకాలు కూడా అతని అధికారంలోకి వచ్చాయి. శక్తి పెరిగింది, వినయం తగ్గింది. అప్పుడే దేవుడు యోధుడిగా రాలేదు, రాజుగా రాలేదు, కానీ ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చాడు. పేరు వామనుడు. యజ్ఞశాలలో నిలబడి మహాబలిని 3 అడుగుల భూమి కోరాడు. చిన్న కోరిక, చిన్న రూపం, కానీ ఆ చిన్న దానిలోనే మహావ్యూహం దాగి ఉంది. మహాబలి నవ్వాడు. 3 అడుగులే కదా అని దానం చేశాడు. అదే క్షణం వామనుడు త్రివిక్రమార్కుడయ్యాడు. ఒక అడుగుతో భూమిని కొలిచాడు, రెండో అడుగుతో ఆకాశాన్ని దాటాడు, మూడో అడుగు పెట్టడానికి స్థలం ఎక్కడా? అప్పుడే మహాబలికి అర్థమైంది, ఇది ధనం పరీక్ష కాదు, అహంకార పరీక్ష. మహాబలి తన తలను ముందుకు వంచాడు. ఇదే 3 అడుగు అన్నాడు. దేవుడు ధనాన్ని తీసుకున్నాడు, రాజ్యాలు పొయ్యాయి, గర్వం కరిగింది, కానీ భక్తి మిగిలింది. దేవుడు శిక్షించలేదు, అనుగ్రహించాడు. మహాబలిని పాతాళ లోకానికి పంపిన అతని ధర్మాన్ని చిరస్థాయిగా నిలిపాడు. వామన అవతారం మనకు ఒక సత్యం చెబుతుంది. దేవుడు మన దగ్గర నుంచి దూరం చెయ్యడు, మనలో ఉన్న అహంకారాన్ని మాత్రమే తొలగిస్తాడు. చిన్నగా కనిపించే అవకాశాలు మన జీవితాన్ని కొలిచే త్రివిక్రమ అడుగులవుతాయి. నాయకత్వం అంటే అధికారాన్ని పెంచుకోవడం కాదు, వినయాన్ని కాపాడుకోవడం. ధనం అంటే ఇవ్వడం కాదు, ఇచ్చిన తర్వాత కూడా తల వంచగలగడం. వామనుడు అడిగింది భూమి కాదు, మన మనసులో స్థలమే. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక ప్రశ్న నిలుస్తుంది. మనం ఎంత ఇచ్చినా, ఎంత సాధించినా మన తల వంగుతుందా? అదే వామన అవతార సందేశం. వామన అవతారంతో అహంకారం విరిగింది, వామన అవతారంతో అహంకారం వంగింది. కానీ ఇంకొక ప్రశ్న మిగిలింది. వినయం కూడా అహంకారంగా మారితే దానిని ఎవరు ఆపుతారు? రాజులు తమ శక్తినే ధర్మమని భావించినప్పుడు, అసురులు న్యాయానికి బదులుగా భయానికి మారినప్పుడు, క్షత్రియ అహంకారం పరాకాష్ఠకు చేరినప్పుడు దేవుడు రాజుగా రాడు, దేవుడు సింహాసనంపై కూర్చోడు, ఒక తపస్వి యోధుడిగా దిగి వస్తాడు. రేపు మనం తెలుసుకోబోయేది 6వ అవతారం, పరశురామ అవతారం. ఈ వీడియో మీ హృదయానికి తాకితే లైక్ చేయండి, మీ భావాలను కమెంట్లో పంచుకోండి, మరియు దశావతారాల పూర్తి సిరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.